వెరీ గుడ్ అంటాడు. తీసుకొస్తాడు. ఇవాళ బొరా మంచి ఎవరిచ్చి లైట్ కొలనపా అది ఎక్కడ పడుతుంది గవర్నమెంట్ కదా. పోరాట రైతులు రాసేవారు కదండి. అక్కడ వెళ్ళి చెప్పేసి బెటర్ మనం ఒకసారి ఆర్టీ చేయండి. అది బెటర్ అంటే స్వాతంత్ర ఆవిష్కరణ అయ్యాక అప్పుడు తర్వాత దయించి ఇక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడే ఇప్పుడు అప్పుడు ఈ గోడ గట్ట ఏమి లేదు. వాతావరణం బట్టి పొగి వచ్చాను. దయించి ఒక్క 5 నిమిషాలు ఓపు పడితే మన మండలానికి నలుగురు స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. వారు ఇంకా నలుగురే బతికున్నారు. వారు మన పత్తిశాషయ్య గారు, మణిమార్గ భర్త, తర్వాత ఒక రాజు సూర్యనారాయణ రాజు గారని ఆయన ఖండవెల్లి, అలాగే భోగవెల్లి కృష్ణమూర్తి గారు, మనకి ఈ జెండా పతాకావిష్కరణ. ఆయనేమో 1941లో సత్యాగ్రహం చేసి దేవుడినటువంటి మహానుభావుడు. ఆయన వస్తారు, ఆయన వచ్చి పతాకావిష్కరణ చేస్తారు. కాబట్టి ఒక 5 నిమిషాలు కాస్త ఓర్పుగా ఉండవలసిందిగా కోరుతున్నాం. వారి కోసం కాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. పాటలు పాడండి. ఏదైనా స్వాతంత్ర స్వాతంత్ర దేశభక్తి గీతం ఏదైనా ఒక్క పాట. కోరిగిరెడ్డి వెంకట్రావు గారు అబ్బాయి అతను అల్లూరు సీతారామరాజు గారు విప్లవాత్మక. తెల్లదొరలారా, మీ కుట్రలతో మోసాలతో మా దేశాన్ని ఆక్రమించి మమ్మల్ని బానిసలు చేస్తారురా. ఇక మీ ఆటలు ఎంతో కాలం సాగవు. ఈ అల్లూరి సీతారామరాజు మీ గుండెల్లో నిద్రపోతాడు.
పిరికి బంద ఇక్కడ కాల్చరా. ఒక అల్లూరి సీతారామరాజు పోతే 100 మంది సీతారామరాజులు పుడతారురా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దేశ నాయకులైన గాంధీ నెహ్రూలకి కృషి దేశానికి నేడే స్వాతంత్రం వచ్చిందండి. ఆగస్టు 17 నేడే అందరికీ ప్రైజ్ ఇస్తాం. మంచి మంచి పాటలు అవి తెచ్చుకోవాలి, లేకపోతే సరదాగా నాటకాలు చిన్న చిన్న విచిత్ర వేషాలు ఏమా పాడండి. సీతారామరాజు బాగా పనిచేస్తాడు మనకి. దానిలా పట్టుడే ఎత్తలేనా సాగిపో రంగు రంగుల జంట మన జాతి గౌరవయ్య సాగిపో రంగు రంగుల జెండ ఓ రంగు రంగుల జెండ. ఈనాడే వారి ఆదర్శ భావాలు మనం అలవర్చుకోవాలి. ఎంతో కష్టపడి సంపాదించిన పాత ప్రెసిడెంట్ గారు తారీఖు రాత్రి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే టైంలో ఢిల్లీలో ఎర్రకోటపై మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట మీద ఆ బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ అంటారు, దాన్ని దింపేసి మన భారతదేశం స్వతంత్ర జెండా ఎగరేసినటువంటి మహోన్నతమైనటువంటి సమయం. దానికి ఇప్పుడు 50 ఏళ్ళు స్వర్ణోత్సవం అంటారు దానికి, 50 ఏళ్ళకి. అటువంటి సమయంలో మనం ఈ కాపర గ్రామంలో కూడా స్వర్ణోత్సవ సభలు చేసుకోవడం విద్యుక్త ధర్మంగా భావించి ఇవి చేస్తున్నాం. ఈ టైంలో మనకి మన అదృష్టవశాత్తు మన మధ్య మన అద్దర గ్రామంలో చామర్తి సామమూర్తి గారు వారి పేరు, వారు 1947లో సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళారు, రాజమండ్రి జైల్లో ఉన్నారు. స్వాతంత్ర సమర యోధులు వారు ఇంకా మన మధ్య ఉన్నారు. వారి చేత ఈ పతాకావిష్కరణ చేయించడం మనకి ఎంతో మనం ధన్యులం అయ్యామని చెప్పేసి వారి వల్ల ఈ పతాకావిష్కరణ చేయించగా కోరుతూ బాబు అనుకున్నది బాబు ఒకసారి ఇలా కొట్టుకుంటారండి. ఇది లాగా ఇది లాగా ఇది లాగా అలాగే క్రాకర్స్ అవుట్లో శ్రీనో హలో స్వతంత్ర భారత్ కి, హలో స్వతంత్ర భారత్ కి, హలో స్వతంత్ర భారత్ కి. అవుట్లో పక్కన
50 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. దానికోసం స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఎవరో మన గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, మన ప్రకాశం గారు వాళ్ళ కృషి వాళ్ళ త్యాగం వల్లను మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వర్ణోత్సవాలు ఇప్పుడు జరుపుకుంటున్నాం. తమరు ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఒకసారి బ్రిటిష్ గవర్నమెంట్ యుద్ధం వచ్చింది. వాళ్ళకేమో సహాయం చేయమన్నారు. నన్ను డబ్బిచ్చి మనుషులు వచ్చేది సైన్యంలో చేరి అంటే అలా చేయడానికి వీల్లేదు, మీ గవర్నమెంట్ వేరు మాది వేరును, మేము అలా రామని చెప్పాము. రామని సత్యాగ్రహం చేసినందుకు అరెస్ట్ చేశారు. అదే అప్పుడు తాలూకా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నాను నేను. అంటే అందరినీ ఆ కమిటీ మెంబర్లు అందరినీ పోగు చేసి సమావేశాలు వచ్చి ఇంట్లో ఎప్పుడు వస్తారంటే పలానా తారీఖులు ఇచ్చారు వాళ్ళు. ఆ తారీఖుల ప్రకారం అంతా వెళ్ళారు. నేను వెళ్ళాను. ఆవిడ అరెస్ట్ చేశారు. మనం రాయమండ్రి అక్కడికి జైళ్ళని నిండిపోయాయి. ఇంకెక్కడ ఖాళీ లేవు. రాయమండ్రిలో వేశారు. ఇవాళ ఈ జెండా వందనం చేసుకుంటున్నాం. దానికి డాక్టర్ గారు సహకారం, ఆయన సంతృష్టితోటి, ఇంకా ప్రజల యొక్క అభిమానంతో మనం జెండా వందనం చేసుకున్నాం. ఆ అదృష్టం నాకు కలగజేసినందుకు నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మనకి మన కాపారం గ్రామానికి ఉన్న ఒక ప్రత్యేక ఇదేమిటంటే సరిగ్గా ఇదే టైంలో ఇదే స్థలంలో ఇక్కడే స్వాతంత్ర జెండారు మన భారత అద్దరు సుబ్బారావు గారు ఈ ఊళ్ళో ఉండేవారు. అద్దరు సుబ్బారావు గారు కచేరీ సైడ్ దగ్గర అక్కడ ఏమి ఉండేవి కదా. అలాగే వారి మధ్య ఉన్నారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నారు. నందిపి సీతారామయ్య గారు అంచేత స్వాతంత్ర సమరంలో యుద్ధంలో కూడా మన కాపాడానికి ఒక పాత్ర కల్పించినటువంటి వారికి ఆ పెద్దవాళ్ళందరికీ అందరూ అద్దరు సుబ్బారావు గారు జైలుకే వెళ్ళారు. ఆ టైంలో కాపారం వస్తాడంటే తలుపులు వేసేసుకున్న రోజులు మనం ఎరుగుదాం. ఇంకా అటువంటి టైంలో పోలీసు వస్తారు, కాలుస్తారు, మనం చచ్చిపోతామో అనేటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు గడగడలేటువంటి పరిస్థితుల్లో జెండాలు ఎగరేసేటువంటి మహాధీరోత్తత్వమైనటువంటి మనుషులు వాళ్ళు రేపు పొద్దున ఏదో జరుగుతున్నారు కదా, మన కృతజ్ఞత కొద్దీ స్వాతంత్రం వచ్చాక వారికి మనం ఏదో సమర్పించుకున్నాం. కానీ అసలు ఆ టైంలో వాళ్ళు ఏమి చూడలే, ఇంకా చూడలేదు. మీరు గాంధీ గారు వస్తే ఇలాగా నగలు ఒలిచేసి ఇచ్చేశారు. మా నాన్నగారు అబ్బాయి ఆయన పేరు సుబ్బప్ప. మా బావగారు అండి, మా పెదనాన్నగారు అల్లుడు ఏలేటి వాళ్ళు ఎగరేశారు. పేకేరులో వంక హత్య గారు ఎగరేశారు. ఊటూరులో మా మేనత్త గారు భర్త ఎగరేశారు. మా నాన్నగారు కొత్తపల్లి ఎగరేశారు. వచ్చి ఆయన దాచేశారు అరెస్ట్. అటువంటి ఉద్యమం అప్పుడు నడిపారు. వారందరికీ కూడా ఇటువంటి మహానుభావులు ఒకరు సాక్షి ఈయనేమో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయకుండా చిన్నపిల్లలు మహోత్తరం అనేటువంటి ఒక మధుర క్షణాన్ని వేళ మనకి జ్ఞాపకం చేస్తారు. దయతో వినండి. చెప్పండి. పోగులు వేసండి, పోలీసులు వచ్చేసి పారిపోయారా? మీరు అక్కడ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు ఇద్దరు సమాధానం చేయండి. ఈ స్వాతంత్ర దినోత్సవం
ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. మన డాక్టర్ గారు దీన్ని మన గ్రామ ప్రజానీకానికి, సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలాగా దీంట్లో ఏంటి ప్రత్యేకత ఏంటి, ఎక్కడో హౌస్లోను లేదా పెద్ద పెద్ద పట్టణాల్లోనూ మనందరినీ సమావేశం, ఈ గ్రామాల జనాలంతా సమావేశపరిచి ఈ మహోత్సవం స్టార్టింగ్ ప్రారంభించడం నిజంగా ఈ గ్రామం అది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఇప్పుడు మన పిల్లలు 50 ఏళ్ళ పైబడ్డవాళ్ళు, అంటే మేము 55, 56 వచ్చినా స్వాతంత్రం వచ్చేటప్పటికి బహుశా చిన్నపిల్లలు అందరం 5-6 ఏళ్ళ వాళ్ళు. అంచేది మాకు దాంట్లో ఉన్న అసలు సంగతి మాకు కూడా తెలియకపోవచ్చు. ఇటువంటి పెద్దవారు సీతారామ గారి వయసులో ఉన్న వారికి స్వాతంత్రం ముందు బానిసత్వంలో భారతదేశం ఏ విధంగా, బానిసత్వం అంటే మీకు తెలుసు బాగా, ఇంకా తెలుసు. మన రైతులు కాలువ చూస్తారు, ఇప్పుడు కాలువ గండి పెట్టి నీళ్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు గండి పెట్టడం అంటే ఎవడ కూడా వాళ్ళకి ఎక్కడ పెట్టి తవ్వేసుకుంటాం. మన కాలువ ఎక్కడ నీళ్ళు పెట్టుకున్నాం అన్నది అసలు మనకు లెక్క పత్రం లేదు. అంటే మనం అంత భయపడేవాళ్ళం. దీన్ని నేను చెప్పిన 1950 అంటే 2-3 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు 50లో కూడా పోలీసులు ఎదురుగుండా చూడటం అన్నది ధైర్యం సరిపోక పెద్దలు, మన మామలు, అమ్మమ్మలు, తాతలు, లేకపోతే ముత్తాతలు వీళ్ళంతా కూడా కిటికీలోంచి రహస్యంగా చూడాలి. వాళ్ళు కూడా పోలీసు చూస్తే ఆడేదో కోసం అటువంటి బ్రిటిష్ వాళ్ళని, అంటే సామాన్య జనం భయపడే వాళ్ళం, పోలీసులు చూసే భయపడే సామాన్య జనం ఉన్న భారతదేశంలో ఈ నాయకులు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించడం, స్వాతంత్రం సంపాదించడం, బ్రిటిష్ వారితో పోరాటం కోసం 2 బంధాలు అవలంబించారు. కొందరు ఉడుకురక్తం ఉన్న యువకులేమో బ్రిటిష్ వాళ్ళని ఎదిరిందాం, వాళ్ళని దొరికిన కాడికి అవసరమైతే కాల్ చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, చేసి మన స్వతంత్రం చేద్దాం, వాళ్ళెవరు మన అనే గొప్ప కొందరు జాతీయ అహింస, శాంతియుతంగా అహింస మార్గంలో సత్యాగ్రహం చేసి మీకు మా స్వతంత్రం కావాలి, మేము మీతో సహకరించాం, సత్యాగ్రహం చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం అని ఒక ప్రశాంతమైన మార్గం. గాంధీ గారిని ఆ రోజుల్లో దాన్ని విమర్శించేవారు కొందరు. ఈ ప్రశాంత మార్గంలో రవ్యాస్తంభించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భగత్ సింగ్, మీకు తెలుసు, అమరజీవులు వాళ్ళంతా కూడా ప్రయత్నించారు. దాంట్లో గాంధీ గారు ఎక్కువగా అహింసా మార్గం అవలంబించడం, అహింసా మార్గంతోనే మనం భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా చేయగలం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎదిరించడం కూడా ఈ మార్గం. అన్ని అంటే ఝాన్సీ రాణి, ఇంకా మిగిలిన రాజవంశంలో ఉన్న రాణీలు, రాజులు లేదా పరిపాలకులు అందరూ కలిసి తిరుగుబాటు, సైన్యం కూడా తిరుగుబాటు చేసి గాంధీ నాయకత్వంలో 1921 నుంచి ఉద్యమం సాగిస్తూ స్వతంత్రం రావడం. అది మనం ఇప్పుడు చెప్పుకున్నంత సులువుగా జరగలేదు, కానీ మీకు గగురు పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఏదో అవమానం పెంచుకున్నారు. అందుచేత మీరు అందరూ ఈ స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో భాగం పంచుకోవాలి, ప్రతి ఇంటిని అలంకరించుకోవాలి. ప్రత్యేకమైన పని ఏంటంటే వరలక్ష్మి రామకృష్ణ, అలాగే ఈ స్వర్ణోత్సవాల అధ్యక్షులు ఎర్ల సుందరరావు గారికి, గౌరవ అధ్యక్షులు అల్ప నరసింహమూర్తి గారికి, తదితర పెద్దలకు అందరికీ ఈ స్వాతంత్ర స్వర్ణోత్సవ శుభ సందర్భంగా ఆ యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ వారి యొక్క జీవిత ఆదర్శాలు మన మనసులో నెరవేరాలని చెప్పి ఈ స్వాతంత్ర శుభ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వచ్చి 50 సంవత్సరాలు పూర్తయి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మనకు స్వాతంత్ర సమరయోధులు మన ఏరియాలో, మన మండలంలో, అంటే మన గ్రామం పక్కన ఒక స్వాతంత్ర సమరయోధులు గొప్ప వ్యక్తి ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే వ్యక్తి మనకు ఉన్నారంటే చాలా మనకి ఎంతో గర్వించదగ్గ విషయం. అలాగే అందరూ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఇలా స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుదామని అనుకోగానే 3 తెచ్చేసి పెట్టాడు. భారత మాత సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ఉందని చెప్పేసి ఆ వేరే కార్యాలు, ప్రభుత్వ కార్యాలు పంపిస్తున్నాం. ఇప్పుడు భాగ్యం కలిగింది. గారిది అతను సీతారామరాజు గారి సమాధి చూశాను. కృష్ణదేవిపేట రాజా ఉమ్మగి నుంచి 7 అంకెల ఘాట్లు దాటితే కృష్ణదేవిపేట వస్తుంది. 2 నిమిషం కృష్ణదేవిపేటలో వారి యొక్క సమాధిని చూశాను. సమాధిని ఎన్టీ రామారావు కట్టారు. అంతవరకు సమాధి కూడా
దాని చుట్టూ పార్కు అది లేదు. ఎన్టీ రామారావు వచ్చాక సీతారామరాజు గారికి చుట్టూ పార్కు అది కట్టారు. ఆ సమాధుల కోసం ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇస్తే నేను ఆ పాకిస్తాన్కు వెళ్ళి అంటే నది దాటి పాకిస్తాన్కి వెళ్ళి వారి యొక్క సమాధులకి నేను నమస్కారం చేసుకొచ్చాను. జలియన్ వాలాబాద్లో ఒక పెద్ద సమావేశ మందిరంలో కూడా డయ్యర్ చంపేసిన ఏరియా కూడా చూసి వచ్చాను. అటువంటి ఏరియా ఆ భగత్ సింగ్ అలాగా ఛాన్స్ ఇచ్చినటువంటి నాకు పరమాత్మను ప్రార్థిస్తూ అందరూ రేపు పొద్దున వారి వారి పనులు మానేసి పిల్లలు మేకలు స్త్రీలు వృద్ధులు యువకులు అందరూ కూడా ఇది ఒక పండుగ అనుకుని మనం మిత్రులైనా మన భారతదేశంలోనే మన పండుగలు ఉన్నాయి. ఆగస్టు 15 మనం ఒక పండుగ అనుకుని రేపు పొద్దున అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంతకాలు బొమ్మలు చక్కబెట్టుకుని వారు చెప్పిన మన ప్రజలు అద్భుతంగా చెప్పారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వచ్చిందనే మనం భావించాల్సిన స్వాతంత్రం వచ్చింది. ఆ భావించి అందరూ కూడా రేపు పొద్దున్నే మనకి ఇక్కడ జెండా ఆవిష్కరణ అయిపోయింది. జెండా వందనమే ఉంటుంది. అలాగే మిగతా స్కూళ్ళల్లో వందనం నాటక పోటీలు, డిబేటింగ్, మోనో యాక్షన్, విచిత్ర వేషాలు, నాటకాలు ఏవైతే వాళ్ళు ఏది నేను పాల్గొంటాను అని ఉత్సాహంగా ఎవరొస్తే ఆ పాట జరిపించేస్తాం. ఇవన్నీ తర్వాత ఒకసారి ప్రయోజనం ఉంటాయి. ఇదే కాకుండా మన గ్రామంలో ఉత్తమ పౌరులు వాళ్ళకి ఉన్నటువంటి ఏ ఫీల్డ్ అయితే ఉందో, ఏ వృత్తి అయితే ఉందో, లేదా ఏ రకమైనటువంటి సావకాశం ఉందో ఆ సావకాశంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తులకి, అలాగే మన గ్రామాన్ని చాలా కాలంగా సేవ చేసి గ్రామం నుంచి చూపించినటువంటి మహానుభావులు ఉన్నారు. వారికి మనం సన్మానం చేద్దామని చెప్పేసి ఈ స్వర్ణోత్సవాల్లోనే ఒక తేదీ నిర్ణయించుకుని చేద్దామని చెప్పేసి గ్రామం అంతా పెద్దంతా అందరూ నిర్ణయించుకున్నాము. దానికి మన ధర్మసుందరరావు చేవిష్కరణకి నేను స్వాతంత్ర సమర యోధులు వచ్చి వేస్తారని నాకు నిన్నదాకా తెలియదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెతికితే అప్పుడు ఈ 3 పేర్లు కనిపించాయి. వీరు ఉన్నారా అనుకుని గమ్ముని వారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే 14 రాత్రి ఇక్కడ ఇంతమంది జనం వస్తారని, జెండా ఆవిష్కరణ చూస్తారని కాపారంలో ఇంకా ఉత్సాహం. మన ప్రెసిడెంట్ గారు ఏదో మాట్లాడుతున్నారు వారు. అడపా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక స్వాతంత్ర పతాకాన్ని ఆవిష్కరింప చేద్దామని ఆశిస్తున్నారు. ఒక్కసారి మనం అందరం అక్కడికి వెళ్ళి ఎన్ని జెండా అలాగే మన ఊళ్ళో ఉండే సంగతి సీతారామన్ కూడా లక్ష్మీనారాయణ గారు పతాక ఎగరేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సీతారాం గారు లాగు भारत माता की भारत माता की भारत माता की ఉద్యోగంలో కళ్ళు ఎప్పుడు మా మీద ఉండదు సార్. వాటిని జెండా పైకెత్తను కదా.
వీళ్ళందరికీ రోడ్డుది అంటే అగ్రస్టింగ్కి అనుకూలం. మనం పెద్దలందరూ చూడలేదు కదండి. బాబు చంద్ర పొద్దున్నండి కనపడ్డాం కదండి పొద్దున్న ఇక్కడ అవ్వాలి, నాకు అవ్వాలి. మాస్టర్ మా పిల్లలు కూడా పాడతారండి. అయినా మాకు నంబర్ 1 నుంచి వచ్చారు అతిథులుగా. వారికి గౌరవాన్ని ఇస్తూ వారి చేత ప్రార్థన పాట పాడింది అంతే. వందే మాతరం సుప్రజోష్ణ పులకియామి వరలకు సుమిత సుమధర శోణి సుహాసిని సుమధుర భాషిని సుపదం వరదం మాతరం వందే మాతరం వందే. Indians are my brothers and sisters. I love my country and I am proud of it rich and varied every day. I shall always try to be for the bit. I shall give my parents, teachers and all learners respect and teach their one with courtesy. To my country and my people I pledge my devotion. In their well-being and prosperity, alone life I am. భారతదేశము నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు. నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. సంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అన్యోన్యత సర్వద నేను ఇంకేదు నా తల్లిదండ్రుల ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రతిజ్ఞ. అలాగే సార్ స్వతంత్ర భారత్ ప్రతిజ్ఞ కిందకి ఎవరో ఒకరు మాట్లాడమండి. ఒకరు మాట్లాడమండి. అక్కడికి వెళ్ళిపోవద్దు. మళ్ళీ అక్కడ తగ్గేటప్పటికి వెళ్ళగలుగుతాం. మనం 2 మాటలు సర్పంచ్ గారు మాట్లాడండి. మైక్ పనిచేస్తుందా? అనుకున్నాం. అందులో భాగంగా మన కాపురం గ్రామంలో కూడా మరీ వేడుకగా మధ్యరాత్రే జెండా వందన కార్యక్రమం జరిగించి ఉదయకాలంలో అన్ని పాఠశాలల్లో ఈ జెండా వందన కార్యక్రమాన్ని జరిగించడానికి ఈ మంచి ఉత్సాహాన్ని, మంచి ఆనందాన్ని కలుగు చేసిన భగవంతుడికి ముందుగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
చేరి వచ్చిన మీకెల్లరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో మన గ్రామ సర్పంచ్ గారైనటువంటి శ్రీ డాక్టర్ మల్లంపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడతారు. శ్రీ దేవదాన మాస్టర్కి, అలాగే నెంబర్ 1 స్కూల్ హెడ్ మాస్టర్ అజరయ్య గారికి, తదుపరి ఉపాధ్యాయ సోదరులకి, మన మండల టెరిటోరియల్ కమిటీ మెంబరు శ్రీ శేషవప్పారావు గారికి, మాకు పెద్దలైనటువంటి శ్రీ చిన్నాగరాజు గారు, నరసింహమూర్తి గారు, జక్కశెట్టి గురుస్వామి గారు, అడప అప్పారావు గారు, వెంకట్రావు గారు, ఆరిపల్లి సత్యం గారు, ముసలయ్య గారు, నాకన్నా నాగులు గారు, కాకరపతి నాగులు గారు, మిగతా చిన్నవారు ముసలయ్య గారికి, శ్రీను బల్లాడు శ్రీ రామకృష్ణ పౌరులు, వీళ్ళందరికీ ఆశీర్వాదాలు చెప్తూ వారికి నమస్కారాలు చెప్తూ, మన ఈ స్కూలు ఇప్పుడు మన స్వాతంత్రం రాకముందే ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తే బాగుంటుంది. గోదావరి డెల్టా మిషన్ వారు 1933లో 38లో గోదావరి డెల్టా మిషన్ వారు నరసాపురం వారు, ఇప్పటికీ వారు గోదావరి డెల్టా మిషన్ వారి యొక్క నరసాపురం హాస్పిటల్ అవన్నీ కూడా గోదావరి డెల్టా మిషన్ వారివి. వారికి వారు క్యాథలిక్స్ కానీ క్యాథలిక్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్ ఉన్న పేటలో ఉండడం వల్ల ఎంత అభివృద్ధి సాధించిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడి నుంచి మన దేవదాన మాస్టర్ వారు అల్లుడైన శ్యామ్ మాస్టర్ వారు అల్లుడు అనుకోండి, మన శామ్యూల్ మాస్టర్, అలాగే ఏళ్ళగడ్డ ముసలయ్య గారు ఉండేవారు, వారి అబ్బాయి ఆయన పాస్ అయ్యారు. ఇంకొక ఆయన టొబాకో ఇన్స్పెక్టర్ అది చేశారండి ఇక్కడ, శామ్యూల్ గారు టొబాకో ఇన్స్పెక్టర్ గారు చేశారు. ఇక్కడ ఎక్కువ విద్యాగంధం బాగా అవుతుంది. అదే ఇంతకన్నా పెద్ద కాలనీలు మనం చూస్తున్నాం, ఇంతకన్నా తక్కువగా విద్యాభివృద్ధికి ఎక్కువ దోహదపడలేదు. ఎందుకంటే ఒకే ఒక స్కూలు దానికి ఇంత కారణం అయింది. సో ఈ స్కూల్ కట్టడానికి ఇక్కడ మాస్టర్ చెప్పారు, 3వ వంతు రజకులు, 3వ వంతు అరుంధతీయులు, 3వ వంతు అగ్రవర్ణస్తులు ముగ్గురు కలిసి ఈ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఇది ప్రత్యేకంగా పేట స్కూల్ అని కూడా అన్నాం లేదు. ఆ తర్వాత ఈ స్కూల్ కట్టడానికి నేను సర్పంచ్ వెంటనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. దానికి మన పొర్లయ్య గారు, ఎర్రగడ్డ పొర్లయ్య గారు, గాబ్రియల్ గారు ఇద్దరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ స్కూల్, నాగులు గారు, కాకరపత్రి నాగులు గారు, ఈ ముగ్గురు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ స్కూల్ కట్టడం జరిగింది. తర్వాత స్కూల్ కట్టిన తర్వాత కూడా ఈ స్కూల్ కట్టిన దీన్ని బాగా డెవలప్ చేయడానికి మన దేవదాన మాస్టర్ ఎక్కువ కృషి చేశారు. వారు ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఉండడం, సహజమైన సాత్విక స్వభావం, ఆయనకు భక్తి తత్పరత వల్ల వచ్చినటువంటి సాత్విక స్వభావం వల్ల ఆయన ఎక్కువ కృషి చేసి ఒక చక్కటి ఆర్డర్, ఒకటి డిసిప్లిన్ ఈ పరిసరానికి ఇవ్వగలిగారు. అంచేత ఆ గాబ్రియల్ గారికి, పుల్లయ్య గారికి, వారికి కూడా మనం ఈ నిమిషంలో వారికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మూడోది ఏంటంటే గత ఇప్పుడు ఈ మధ్య చూశారు, జన్మభూమిని ఎంత బాగా అనుభవించేటువంటి ప్రాంతం ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డొనేషన్స్ ప్రయోజనంలో ఎవరైతే మన హెడ్ మాస్టర్ ముఖ్యంగా కారణం, అలాగే మన శేషవప్పారావు గారు, వీరిద్దరూ ఏం చేశారంటే డొనేషన్స్ చేయడంలో 5,000 రూపాయల సలాది నాగేశ్వరరావు, మన గ్రామ కాపరస్తుడు ఒక ఆయన సుబ్బారెడ్డి గారు అబ్బాయి, వారి చిన్నాన్నగారు మనకు ఊరికి ప్రెసిడెంట్ 16 ఏళ్ళు పాటు ప్రెసిడెంట్ చేసిన, 14 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసిన రికార్డు హోల్డర్ మన నిచ్చిన నాగరాజు గారు అయితే నెక్స్ట్ సలాది గంగరాజు గారు. ఆ గంగరాజు గారి అన్నగారు అబ్బాయి ఆయనేమో 5,000 రూపాయలు ఇవ్వడం, జగ్గారావు గారు ఈ ఫెన్సింగ్ కి ఆయన ఇవ్వడం, మన ఆరేపల్లి ముసలయ్య గారు ఇది గేటు ఆయన బహుమతి చేయడం, అలాగే పౌలు గారు 500 రూపాయలు ఆయన ఇవ్వడం, నాగులు గారు వారు చేసే సహాయం 600 రూపాయలు వారిచ్చి, మనకి ఏర్లగడ్డ గాబ్రియల్ గారికి ఫర్దర్ గా ఇంకా 400 రూపాయలు ఇవ్వడం, ఇది చేసి ఈ మన పేతురు ఇక్కడ చదివి చాలా బాగుంది. పేతురు ఇక్కడ చదువుకుని ఇక్కడ పెరిగి ఇక్కడ పెద్దవాడు, ఇక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మన పేతురు ఇక్కడ మన ఈశాన్యంలో ఒక పైపు వేయించడం, ఇవన్నీ కూడా జన్మభూములు చేసుకుంటూ ఈ జన్మభూమిని మన చేయూతని తోడ్పాటు కంట్రిబ్యూషన్ బాగా చక్కగా ఇది పువ్వులోంచి తేనె 9 లాగినట్టు దేవదానం గారు బాగా లాగి ఈ స్కూల్ ని
బాగా డెవలప్ చేశారు. జన్మభూమి యొక్క స్పిరిట్ ప్రభుత్వం జన్మభూమి యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అత్యద్భుతంగా నిర్వర్తించినటువంటి ఆ యొక్క వాసన, ఆ సువాసన ఇక్కడ ఈ స్కూల్లో బాగా కనిపిస్తోంది. ఇదే రకమైన స్పిరిట్ ఈ స్కూల్కి ఉండి ఇంకా ఫర్దర్ ఇంకో బిల్డింగు అది కూడా వస్తే, ఆ భగవంతుడు మనం అనుగ్రహిస్తే ఇంకొక బిల్డింగ్ వస్తే ఇంకా 2 తరగతులు విభజించి పెట్టుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం తెచ్చగలిగాను, లోపల ఏరియాను పెంచలేకపోయాం, దానికి బడ్జెట్ ఎక్కువ కావాలి. కానీ ఇది నిజంగా స్వాతంత్రానికి ప్రతీక. స్వాతంత్ర ఫలితాన్ని ఈ స్కూల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది చెప్పారు, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఎవరికి దయకో మనం ప్రార్థించడం లేకుండా మనంతటా మనమే ప్లాన్ చేసుకుని చక్కటి అభివృద్ధి అంటే చేసుకోగలిగిన వాడు, మంచి ప్లానింగ్ చేసుకోగలిగినాడు, మంచి క్రమశిక్షణ కలిగినాడు ఎక్కువ అభివృద్ధిని సాధిస్తాడు అనడానికి ఒక చక్కటి ప్రతీక, చక్కటి చిహ్నం ఈ స్కూల్ అని నేను భావిస్తూ, ఇది స్వాతంత్రోత్సవ సభలో దీనికి మనం ఈ స్వాతంత్ర సభలో ఇది ఫస్ట్ స్కూళ్ళలో ఇది ఫస్ట్ ఉంది కాబట్టి దీని ఫస్ట్ జెండావిష్కరణ మన అప్పారావు చేశారు. అంటే ఇది ఒక చక్కటి శుభారంభం కదా నేను భావిస్తూ నేను ఇంతటితో తోటి మా అందరికీ అవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచి కూడా ఉంది. చక్కగా వాతావరణం ఉండటం వల్ల ఇక్కడ పెద్ద మాస్టర్ అని ఉండేవాడు. ఆయన ఖండవెల్లి మాస్టర్. ఆయన ఏంటో తెలియదు పేరు నాకు చిన్నప్పుడు. ఖండవెల్లి జోసఫ్ మాస్టర్. ఆయన ఊళ్ళోకి వచ్చి బెత్తి వేసుకుని పిల్లల్ని ఇంటింటికి తిరిగి తీసుకొచ్చి ఆ చేలగట్లు అంతా తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. అడపా నరసింహమూర్తి. ఇప్పుడు మా తమ్ముడు కూడా ఇక్కడే చదివాడు ఒకసారి, నాకు తెలుసు బాగా. తర్వాత నా విద్య వల్ల నేను 10-15 ఏళ్ళు ఊళ్ళో లేకుండా పెద్ద పొద ఉండేదండి. ఇదంతా ఈ పొదనే నేను ఈ రోడ్డు ఎప్పుడైతే పడుతుందో ఈ నాకు మనసులో తులిచేసేది, ఇది సెంటర్ అవుతుంది, నుయ్యి ఉంది, ఇక్కడ దీన్ని తీసేసి ఇక్కడ ఒక చక్కటి బిల్డింగ్ కావాలి, లేదా ఒక బిల్డింగ్ కట్టలే. అప్పుడు 2 సార్లు పెద్దకాలం సార్లు పుల్లయ్య గారు ముందుకు వచ్చాడు. ఈ మట్టి ఇక్కడ పుల్లయ్య గారు కేరళ ముందుకు వచ్చేది రాయగానే ఏం లేదు. ఒక మన పౌలు ఇంకా పెద్దలు ఇక్కడ పెద్దలంతా ఒక తెల్లకాయత మీద రాసి అది పెట్టడం, ఆవిడ చేత శంకుస్థాపన చేయించారు వచ్చిన పెద్దలు కూడా. నారాయణ స్వామి గారు అది ఓపెన్ చేయడం అని చేశారు. నాకు ఆ సుందరమైన ప్రదేశంలో ఈ సుందరమైన భవనం ఈ రోజునే మన దేవాలయం తీర్చిదిద్దటం, మంచి వాతావరణం ఇక్కడ కలగజేయటం, నాకు ఆనాటి దృశ్యం ఈనాటి దృశ్యం ఈ రెండింటిని పోల్చుకుంటే నిజమైన స్వతంత్రం. డాక్టర్ అన్నట్టు ఇక్కడ ఈ ప్రదేశంలో స్వతంత్ర ఫలితాలు మనం అనిపిస్తాకే చక్కటి వాతావరణం ఏర్పడదండి. భగవంతుడు మనకు ఇంకా ఇలాగైతే చేసి స్కూల్ ఇంకా అభివృద్ధి తీసుకురావాలని, ఇంకా ఇప్పుడు 2 మాస్టర్ అయ్యారు. ఫస్ట్ సింగిల్ ఇక్కడ 2 మాస్టర్ ఉండేవారు, 3 చేస్తామని మొదలెడితే ఇప్పుడు 3 ఉన్నారండి. ఇలాగా ఈ స్కూల్ ఎందుకంటే ఊరు పెరుగుతుంది. 4,000 జనాభా నుంచి 5,000, 6,000 7,000 అయిపోతున్నాం. ఇంకా పిల్లలు పెరుగుతారు. ఈ ఊరు కూడా ఇటు వచ్చేస్తే ఇంకా ఇది హరిజనపేట స్కూల్ అని కానీ ఇదేమో ఇంకో స్కూల్ అని కానీ ఏముండదు. ఇప్పుడు అందరూ కలిపి ఇక్కడ బ్యాచ్ చదువుకుంటారు, అక్కడ బ్యాచ్ చదువుకుంటారు, అక్కడ బ్యాచ్ చదువుకుంటారు అంతే తప్ప ఆ నెంబర్ 3 స్కూల్లో కూడా మొత్తం పొంతలో ఉన్న జనంతో సహా అక్కడికి వచ్చి అక్కడ 400-500 మంది చదవడానికి అవకాశం అక్కడ ఉంటుంది. ఇక్కడ 400 మంది చదవడానికి 500 చదవ ఇక్కడ అవకాశం ఉంటుంది. అక్కడ 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మనమందరం సంసిద్ధులుగా ఉన్న ఈ తరుణంలో గత రాత్రి నుండే మధ్యరాత్రి నుండే ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రంతా పెద్దలకు నిద్ర లేదు, విశ్రాంతి లేదు. అయినా కానీ ఉదయకాలంలో ఈ రీతిగా పాఠశాలలో కార్యక్రమాలు జరిగించడానికి మరీ ఉత్సాహంగా వారి విశ్రాంతిని కోరకుండా మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఇంత ఘనంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవ జెండా వందన కార్యక్రమాన్ని జరిపించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ నేనేదో అంటున్నారు కాదు, పెద్దలైన వారందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేయడానికి అనుకూలమైందని పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడిన వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో కూడా ఈ విధంగా సహకారం ఇచ్చి ఘనంగా ఈ వేడుకను జరిపించినటువంటి పెద్దలందరికీ, పిల్లలకు,
మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈవేళ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కోసం ఏదో టౌన్ లో ధరలా ఉందా కారు రెడ్డి వెళ్తుందా రేపు ఇలా చేయండి.
గాంధీకి మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూకు జవహర్లాల్ నెహ్రూకు మాట్లాడకూడదు. ఈవేళ మీ అందరికీ తెలిసి పిల్లలందరికీ ఈవేళ మనకి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి 47 ఆగస్టు 15 నుంచి ఈ వేళకి 50 సంవత్సరాలు అర్థమైందా? అంటే మీరు ఎవరికి తెలియదు స్వాతంత్రానికి. మేము మీ అంత వయసులో ఉన్నప్పుడు ఎంత జీవస్థితిలో ఉండేవాళ్ళం, ఎంత కుగ్రామంగా ఉండేదో మీకు అందరికీ తెలియదు. మనకి బస్సులు వచ్చాయి, కొద్ది బస్సుల్లో ఉండేవి. ఈ ఎవరి ఆర్టీసీ బస్సులు వెళ్ళింది. ఆ బస్సులో ముందు ఒకళ్ళు కూర్చునేవారు, మధ్య కంపార్ట్మెంట్లో కాస్త ఫ్యామిలీ రాజు గారు, రెడ్డి గారు, నాయుడు గారు అలా వెనకాలేమో కాస్త పాటలు జనం అంటే మాలో మాకే మా జనానికే ఎవరికి వాళ్ళు మనం వెనకాల సీట్లో కూర్చోవాలి, వాళ్ళు మనం ముందు సీట్లో కూర్చోవాలి అనేటువంటి భావం ఆల్రెడీ అప్పుడు ఉండేది. అంటే మనం వెళ్ళి మధ్య కంపార్ట్మెంట్లో కూర్చోవాలి. మీకు ఎవరికైనా కూర్చుందో లేదు, బస్సులు ఉండేవి అక్కడ మధ్య కంపార్ట్మెంట్, అందులో మిడిల్ క్లాస్ వాడు కాస్త బానిస భావాలు బాగా ఇంటిపోయి ఉండడానికి ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. అలాంటిది ఈవేళ